మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పరిశ్రమలు పెట్టాలన్నా, పెట్టుబడులు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో వెళ్ళినప్పుడు పెట్టుబడులు తెచ్చారు. అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు లోకేష్ గారు చేసినటువంటి చర్చలు ఫలవంతమైనాయి. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఏ రాష్ట్రంలో వచ్చినాయా? ఇది వికసిత్ ఆంధ్రప్రదేశ్కి, స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్గం సుగమమైంది. గతంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టుబడులు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? ఆనాడు అవినీతితోటి 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలన అవినీతి దోపిడీతోటి అరాచకాలతోటే సాగింది. ఎప్పుడైనా సరే పెట్టుబడులు ఎప్పుడైనా తీసుకొచ్చారా? కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారా? పోలవరానికి కానీ, అమరావతి రాజధాని కానీ, విశాఖ ఉక్కు ఏమైంది? వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు తాకట్టు పెట్టేశారు. ప్రయోజనాలు విశాఖ ఉక్కు పరిశ్రమ అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టారు వైసీపీ పాలనలో. ఏమన్నా 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? ఢిల్లీ వెళ్ళి ₹1 నిధి తీసుకొచ్చారా? ఈరోజు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11,440 కోట్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుండి. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 11,440 కోట్లు విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం కేటాయించడం ఎంతో అభినందనీయం. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిధులు సాధించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఈరోజు నిధులు, గతంలో పోలవరానికి 12,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు అమరావతి రాజధానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు, ఈరోజు విశాఖ ఉక్కుకి 11,440 కోట్లు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించారు చంద్రబాబు గారు. కేంద్ర సహకారం తీసుకొచ్చారు. ఆ రోజు ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం? ఏ రోజన్నా అమరావతి రాజధాని గురించి కానీ, పోలవరం గురించి సరే నిధులు తీసుకురాపోవటం దురదృష్టం. అంటే ఆ రోజు విశాఖ నుండి ఎప్పుడన్నా నిధులు తీసుకొచ్చారా? ఇవన్నీ కూడా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలనకి, అరాచక పాలనకి, నిరంకుశ పాలనకి ఉదాహరణ. వాళ్ళ వైఫల్యానికి 7 నెలల్లోనే 5 ఏళ్ల వైసీపీకి పాలనకి, తెలుగుదేశం పాలనకి స్పష్టంగా ప్రజలు వ్యత్యాసాన్ని చూశారు. దూరదృష్టితోటి నవ్యాంధ్ర నిర్మాణం కోసం, స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు చంద్రబాబు గారు. నవ్యాంధ్ర నిర్మాణం, స్వర్ణాంధ్ర సాధనకి బాటలు వేశారు చంద్రబాబు గారు. ఈరోజు ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకుంటాం. లోకేష్ గారు దావోస్ పర్యటన విజయవంతమైంది. మరి లక్ష్మీ మిట్టలతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలని, ఇక్కడ ఉక్కు పరిశ్రమలు వస్తే ఎన్ని విధాల అనుకూలంగా ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు లక్ష్మీ మిట్టలతో పాటు అనేక మంది దావోస్ నుండి ఇతర కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముందుకు వస్తాం. ఇది చంద్రబాబు గారు, లోకేష్ గారి కృషి వలన ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు రాష్ట్రం వైపు చూస్తున్నాయి, రాష్ట్రానికి వస్తున్నాయి. ఈరోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు లోకేష్ గారి దావోస్ పర్యటన. అలాగే గతంలో విదేశీ పర్యటన కూడా మంచి ఫలితాలు ఇచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ లక్షల కోట్లు పెట్టుబడి వస్తాయి దావోస్ పర్యటన వలన. లోకేష్ గారి పర్యటన విజయవంతమైంది. పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు, లక్షలాది ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఒక మంచి మలుపు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పెట్టుబడులతో పాటు పరిశ్రమల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ ఆదాయం అభివృద్ధి, మరోపక్క లక్షలాది మందికి ఉపాధి కల్పించడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెనుమార్పు, 7 నెలల్లోనే పెనుమార్పుతోటి అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్గా దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈరోజు లోకేష్ గారి దావోదు పర్యటన విజయవంతమైంది. లక్ష్మీ మిట్టలతోటి 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి పరిశ్రమ, గ్రీన్ ఫీల్డ్ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి లక్ష్మీ మిట్టల ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి ప్రాజెక్టు సాధించినటువంటి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 4 బస్ షెల్టర్స్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా అటు నర్సాపేట రోడ్లో, మార్కాపురం రోడ్లో, కారంపూడి రోడ్లో ఎక్కడెక్కడ అవసరమో బస్ షెల్టర్స్, ఒక 4 బస్ షెల్టర్స్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే అర్బన్ హౌసింగ్ శరవేగంగా
అర్బన్ హౌసింగ్ పూర్తవుతూ ఉంది, పనులు నడుస్తూ ఉన్నాయి. అట్లాగే ఘాట్ రోడ్డు పనులు కూడా మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సీఎం గారు చంద్రబాబు గారు ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయమని చెప్పేసి దానికి కావాల్సినటువంటి నిధులు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారు. సో ఘాట్ రోడ్డు పనులు కూడా చకచక ముందుకెళ్తాయి. అట్లాగే మంచినీళ్ళ స్కీము, గతంలో 150 కోట్ల మంచినీళ్ళ స్కీము, దాన్ని త్వరితగతిన ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. మంచినీళ్ళ స్కీము పూర్తి చేస్తాం. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి అభివృద్ధి శరవేగంగా ముందుకు తీసుకెళ్తాం. సమర్థమైన కమిటీతోటి రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తాం. నమస్కారం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదాన్ని మొత్తం మన చిన్నప్పటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రాంతం ఈ రాష్ట్రానికే అది తలమానికమైంది. దాన్ని రక్షించుకునేదానికి ఈ రోజున నష్టాలను నడుస్తుంటే ఉక్కుని మనం సంరక్షించుకునేదానికి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కుంఠిత దీక్షతో పనిచేస్తూ మరి ఈ రోజున ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో మాట్లాడుతూ దరిదాపు 12,000 కోట్ల రూపాయలని ఈరోజు నిధులు తీసుకురావడం జరిగింది. తద్వారా ఆ నష్టాల నుంచి లాభాల్లోకి తెచ్చేదానికి ఇది ఉపయోగపడుతుంది. సరే, ప్రభుత్వం ఏర్పడి 7 నెలల కాలం అయింది. ఈ 7 నెలల కాలంలోనే ఇందాక మన చీఫ్ విప్ గారు చెప్పినట్టు ఎన్ని పనులండి? రాజధాని నిర్మాణానికి శరవేగంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు ఈ రోజున అన్ని విశ్వవిద్యాలయాలు అందరూ వచ్చి దరిదాపు 30-40 వేల కోట్ల రూపాయలతో ఇక్కడ వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ అటు పోలవరం చూసినట్లయితే బ్రహ్మాండంగా మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి దాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ విధంగా మరి అట్లయితే రైల్వే జోన్ని సాధించారు. చెప్పినటువంటి ప్రతి మాటని నాటి విభజన సమయంలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమ పద్ధతిలో సాధించుకునే నైపుణ్యం, అదేవిధంగా ఆయన అనుభవాన్ని ఈ రోజున ముఖ్యమంత్రి గారు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ, యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారు ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా జోడెద్దులాగా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారికి అనుసంధానం చేస్తూ ముందుకు పోతున్నారు. సరే, ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా బ్రహ్మాండంగా మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ 7 నెలల కాలంలో అనేక కార్యక్రమాలు చూసినట్టయితే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది బ్రహ్మాండంగా. ఈ రోజున మనం ఇక్కడ రామలింగేశ్వర స్వామి గుడికి అనుమతులతో పాటు ఈరోజు 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణానికి బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో ఎంతైనా ఇచ్చేదానికి మన ముఖ్యమంత్రి గారితో అనుమతి తీసుకోవడం మన చీఫ్ విప్ గారి ఘనతని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు గ్రామాల్లో చూసినట్లయితే రోడ్లు, గుంతలబడిన రోడ్లు పోవడంతో పాటు కొత్తగా ఎన్ఆర్జీఎస్ నిధులను తీసుకొచ్చి 10 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజున అన్ని గ్రామాల్లో సైడ్ డ్రైన్స్, రోడ్లు నిర్మాణాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రైతులకు సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా కాలువల పూడికతీత పనులకు సంబంధించి నడుస్తున్నాయి. ఈ విధంగా నిరంతరం అభివృద్ధి తప్ప వేరేది లేదు. ఎక్కడా కక్షాదింపు లేదు, ఎక్కడా అహంకారపూరితమైనటువంటి వాతావరణం లేదు. గతంలో ఇంత చెప్తే ఇంత మాట్లాడి ఏమి చేయలేని పరిస్థితి. గత 5 ఏళ్ల కాలంలో ఈ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఒక్క పని పూర్తి చేశారా? ఒక్క పని మాట్లాడితే నేను ఆ రోడ్డు అంటారు, ఈ గుడి అంటారు, ఈ బడి అంటారు, ఇది అంటారు. ఏం చేశారు? వినుకొండ పట్టణంలో ఏమన్నా తాగునీటి స్కీముని పూర్తి చేయగలిగారా? చేయలేకపోయారు. గుడి నిర్మాణం ఎక్కడ? కనీసం ప్రజా విరాళాలతో ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలని దుర్వినియోగం చేసి ఆ ఘాట్ రోడ్ని అక్కడే ఆపారు, గుడిని అక్కడే ఆపారు. ఎన్ఎస్పి కాలనీలో జీవి ఆంజనేయులు గారు తెచ్చినటువంటి అనుమతులతో ఒక్క పని పూర్తి చేయాల. ఎక్కడైనా ఒక పని ఇది పూర్తి చేసామని చెప్పానండి. కాబట్టి ఇది నిరంతరం పనిచేసే క్రమంలో జీవి ఆంజనేయులు గారు చీఫ్ విప్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా అధికారులు పనిచేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఇటు మన ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.